నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఏపీ టెట్ 2025కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామినేషన్ షెడ్యూల్ సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. అభ్యర్థులు ముందుగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క హాల్ టికెట్స్ కలర్ ప్రింట్లో తీసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క ఎగ్జామినేషన్ వెన్యూ అంటే మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉందో సో ముందుగానే ఒకసారి మీరు ఆ ప్లేస్ ఏదైతే ఉందో విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే చివరి నిమిషంలో మీరు గాబరాగా పోయి కొంతవరకు లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరంలో ఉంది, మీరు దానికి సంబంధించిన అంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఎంత దూరంలో మీరు ముందు స్టే చేయడానికి అవకాశం ఉంటుందనే విషయాల గురించి ఒకసారి మీకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ముందుగా మీ యొక్క వెన్యూ ఏదైతే ఉందో ఎక్కడ ఉందనేది ఒకటికి రెండు సార్లు క్లారిటీగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా అభ్యర్థులు మీ యొక్క టెట్ హాల్ టికెట్తో పాటు కంపల్సరీగా ఏదో ఒక అధికారిక ఐడి ప్రూఫ్ అనేది తీసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే పాస్పోర్ట్ వీటిలో ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అనేది తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం అయితే చేయండి. కాలేజ్ ఐడి ప్రూఫ్ కావచ్చు, ఇతర ఐడి ప్రూఫ్ కావచ్చు, వాటిని తీసుకుపోవడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మనకు ఈ టెట్ గైడ్లైన్స్ ప్రకారం కేవలం ప్రభుత్వ ఐడి కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు హాల్ టికెట్స్తో పాటు వీటిలో ఏదో ఒకటి అంటే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, అదేవిధంగా పాస్పోర్ట్ కావచ్చు, వీటిలో ఏదో ఒక ఐడి ప్రూఫ్ని అయితే తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మ్యాక్సిమం కలర్ ప్రింట్లో మాత్రమే తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. మనకు పేపర్ 1 వచ్చేసరికి మార్నింగ్ సెషన్లో ఉంటుంది, పేపర్ 2 వచ్చేసరికి మధ్యాహ్నం సెషన్లో ఉంటుంది. సో మీకు సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంది అనే విషయం గురించి ఒకసారి మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో అందుబాటులో ఉంది. సో మనకు ఓవరాల్గా డిసెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 21వ తేదీ వరకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది జరగనుందన్నమాట. మీ యొక్క సబ్జెక్ట్ ఏ రోజు ఉందనే దాని గురించి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. సో దీనివల్ల మీరు చివరి రోజు కొంత టెన్షన్ అనేది తగ్గించుకునేడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా టెట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకు డిసెంబర్ 10 నుంచి 21 వరకు జరగనుందన్నమాట. సో ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉంటారో సాక్షి ఎడ్యుకేషన్ తరపున ఆల్ ద వెరీ బెస్ట్ అనమాట. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.